సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఉత్సాహంగా ఉన్నోళ్ళు కొట్టాలి చప్పట్లో. వెనకున్న వరుస చేతులు అసలు కదలటలా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి హుషారుగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తిన వాళ్ళకి చేతులు లేవని అర్థం. దేవునికి స్తోత్రం. సగం చేతులు ఎత్తిన వాళ్ళు అసలు సగం చేతులతోనే పనిచేస్తున్నట్టు అర్థం. పైకి పెద్ద చేతులు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సభల్లో మాత్రం భలే చెప్తారు రెండు చేతులు పైకెత్తి, సన్నిధిలో మాత్రం సరిగ్గా చెప్పరు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు బాగా కనబడతారు. నేను ఎప్పుడు వారం వారం మీ కళ్ళ ముందు కనపడిన సేవకుడు కాబట్టి మన సేవకుడేగా, మన అయ్యగారేగా, చిటక మన అయ్యగారేగా. సరిగ్గా చెప్పకపోతే ఏమైంది? సరే, ఈ సమయంలో మనం దేవుని వాక్యానికి వెళ్దామండి. 116వ కీర్తన, 116వ కీర్తన 15వ చరణం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. చాలు, కళ్ళ మూసుకోండి. కృపగల దేవా, దయగల రాజా, యేసయ్యా నీకే వేలాది స్తోత్రాలయ్యా. ఇప్పటివరకు అనేకమైన పాటలు, ఇప్పటివరకు నాయన ఆరాధన, ఇప్పటివరకు నాయన జరిగిన ఈ సమయం అంతట్లోనూ కూడా మీరు తోడై ఉన్నారు ప్రభువా. ఈ సమయంలో నాయన నీ మాటలు మేము వినబోచుండగా వినగల చెవి, గ్రహించు మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వాక్యం వింటూ ఉండగా నీ బిడ్డల అంతరంగము ప్రభువా తెరవబడాలయా. నీ బిడ్డలలోకి నీ వాక్యాన్ని పంపండి ప్రభువా. నీ బిడ్డలలోకి నీ మాటలను పంపండి ప్రభువా. నాయన నన్ను మరుగు చేసి మీరే నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామున పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో మీకు ఒక పదం కనబడుతుంది. ఆ పదాన్ని మీరు కరెక్ట్గా చెప్తే మీరు నిజంగా మేధావులని నేను నమ్ముతా. ఇంకా చదవబడిన వాక్య భాగం ఏంటంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఈ లైన్లో ఒక పదం మీకు కనపడుతుంది. అది ఏ పదమో కాస్త చెప్పండి. యెహోవా ఉంది, భక్తుల ఉంది, మరణం ఉంది, ఆయన ఉంది, దృష్టికి ఉంది, విలువ ఉంది, గలది ఉంది. ఈ లైన్లో ఓ పదం మీకు కనపడాలి. ఏం పదం అది? యెహోవా, ఇంకా భక్తుల, ఇంకా విలువ, ఇంకా
దృష్టి. ఇంకా ఇది ఇప్పుడు చెప్పారు, మరణం. ఏంటండి అది? అందరూ చెప్పండి, ఏంటి అది? మరణాన్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిజమే, దించండి. వీళ్ళందరూ అసలు చేతులు ఎత్తలేదు. వాళ్ళల్లో ఫస్ట్ ఎలియాజరు చేయి ఎత్తాడు, ఆ తర్వాత వెస్లే ఎత్తాడు, ఆ తర్వాత దినకర్ ఎత్తాడు. మరణం ఎవరికి ఇష్టం లేనిది. మరణము చాలా కఠినమైంది. మరణము చాలా భయంకరమైంది. ప్రపంచంలో ఏ మనిషిని పిలిచినా నువ్వు పుట్టిన తేదీని ఇష్టపడతావా, లేకపోతే మరణ తేదీని ఇష్టపడతావా అంటే ఏమంటాడు? పుట్టిన తేదీని ఇష్టపడతానంటాడు. పుట్టినరోజును ఇష్టపడతావా, చచ్చిన రోజును ఇష్టపడతావా అంటే ఏం చెప్తాడు? ఏంది, ఎవరు మాట్లాడండి, పుట్టినరోజును ఇష్టపడతానంటాడు. చచ్చిన రోజున ఎవడు ఇష్టపడడు. కానీ బైబిల్ ఏంది ఎలా చెప్తుంది? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలదే అంటున్నాడేంటి? అంటే మరణము విలువైందా? మరి ప్రపంచానికి, సమాజానికి, లోకానికి, అన్యజనులకి మరణము చాలా భయము కలిగిస్తుంది. అంతెందుకు, దేవుని సన్నిధికి వస్తున్న క్రైస్తవులకు కూడా మరణం అంటే భయమే కదా. ఎవడన్నా వచ్చి మన దగ్గరికి జాతకాలు చూసేవాడు వచ్చి, నేను జాతకాలు చూస్తాను రండి అని అంటే, జ్యోతిష్యం చూస్తున్నాను రండి అని అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అరచేయి చూపించి నా జాతకం ఎలా ఉందో చెప్పండి అని అంటే, వాడు చూసి ఈ గీతలు ఆ గీతలు ఎలా ఉన్నాయి, సన్న గీతలు ఎలా ఉన్నాయి, పొడవు గీతలు ఎలా ఉన్నాయని చెప్పి, వచ్చే నెల 1వ తారీఖు మీకు దుర్ముహూర్తం ఉంది, అర్ధరాత్రి 12 గంటలకు నీ గుండె ఆగిపోద్దానంటే నీ పరిస్థితి ఏంటి? వచ్చే నెల 1వ తారీఖు కూడా అక్కర్లా, నెక్స్ట్ రోజు నీ గుండె ఆగిపోద్ది. కారణం ఏంటి? వాడు అలా చెప్పకుండా వచ్చే నెల 1వ తారీఖు నీ అకౌంట్లో ₹1,00,000 పడతాయంటే ముఖంలో వైబ్రేషన్లు వస్తాయి, ముఖం అంతా తేజస్సుగా మారిద్ది, ముఖం అంతా ప్రతిబింబంగా ఆనందంగా మారిద్ది. అలాగే వాడు ఇంకో మాట, ఒక ఆడపిల్ల వెళ్ళి జ్యోతిష్యం చూపించుకుంటుంటే, అమ్మా నీకు మహేష్ బాబు వంటి అందగాడు నీకు భర్తగా వస్తాడంటే, ఆడపిల్లల్లో చూడండి ఎంత వైబ్రేషన్లు వస్తాయి వాళ్ళ ముఖాల్లో. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాకుండా వచ్చే నెల మీ ఇంటికి దుర్ముహూర్తం ఉంది, మీ ఇంటికి కీడు వచ్చిందంటే ముఖాలు మారిపోతాయి. అందుకే వాడు కీడు వచ్చిద్దన్నా కూడా వాడి కీడు అని చెప్పడు. వాడికి ఏం కావాలి? మీరు చక్కగా నవ్వటం కావాలి, వాడికి డబ్బులు ఇవ్వటం వాడికి కావాలి. వాస్తవానికి ఏంటంటే జ్యోతిష్యం చెప్పేవాడికే వాడు ఎప్పుడు చేస్తాడో వాడికే తెలీదు, వాడు ఎప్పుడు చేస్తాడో వాడికే తెలీదు. చిలక జ్యోతిష్యం అని, చేతి జ్యోతిష్యం అని, రకరకాల జ్యోతిష్యాలకు కూడా తిరిగే వాళ్ళు కూడా లేకపోలేదు సన్నిధిలో. ఎందుకు ఈ మాట దేవుడు చెప్పిస్తున్నాడో నాకు తెలియదండి. ఒకవేళ మనలో ఎవరైనా ఇంకా దేవుని నమ్ముకొని కూడా, ఇంకా దేవుని సన్నిధికి వస్తూ కూడా జ్యోతిష్యాల వైపు, ముహూర్తాల వైపు, చిలక ప్రశ్నల వైపు ఒకవేళ మొగ్గు చూపే మనసు ఎవరిలోనైనా ఉందేమో, దేవుడు అట్టి మనసును నా దేవుడు మార్చునుగాక. అట్టి ఆలోచనలో నుండి మనందరినీ దేవుడు బయటపడేయునుగాక. ఒకవేళ అదే ఆలోచనలో ఉంటే మీ అందరికీ దేవుడు తగిన సమయములో మంచి మనసును నా దేవుడు దయచేయునుగాక. ప్రపంచంలో మరణాన్ని ఎవడు ఇష్టపడ్డు, మరణాన్ని ఎవడు తొందరగా రావాలని కోరుకోడు. మళ్ళీ ఇంకో చూడండి, మన క్రైస్తవ్యంలో ఎవరైనా చనిపోయారన్న వార్త మన ఇళ్ళకు తెలిసిందనుక, మన బంధువులు, మన రక్త సంబంధికులు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటామండి. సమాధి కార్యక్రమం అంతా అయిపోద్ది. ఆ తర్వాత 3వ రోజు చిన్న కార్యక్రమం చేసుకుంటాం. ఆ తర్వాత 11 రోజులకో 15 రోజులకో పెద్ద కార్యక్రమం చేసుకుంటాం. ఈ కార్యక్రమం లోపల
ఒకవేళ ఆడ మనిషి చనిపోయి ఉంటే, లేకపోతే మగ మనిషి చనిపోయి ఉంటే, చనిపోయిన వాళ్ళు కల్లోకి ఎవరికన్నా వచ్చి, ఇదిగో నువ్వు కూడా రావాలి, నెక్స్ట్ రోజు నువ్వే నువ్వు రావాలి, నువ్వు కూడా చనిపోవాలి, నాకు బోరు కొడుతుంది, మనం కలిసి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా మాట్లాడుకున్నాం, ఎంత సంతోషంగా ఆడుకున్నాం రా, రావాలిరా, నువ్వు చనిపోవాలిరా, నా దగ్గరికి రావాలిరా అని ఒకవేళ చనిపోయిన వారి రూపంలో కలలోకి ఎవరికైనా వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అయిపోయానరా, చచ్చిపోయినాడు కళ్ళలోకి వచ్చి మరి ఏం చెప్తున్నాడండి? చచ్చిపోయినాడు కళ్ళకు వచ్చి మరి దెయ్యంగా మరి నన్ను రమ్మంటున్నాడు అంటాడు. వాస్తవానికి చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారి కళ్ళకు వచ్చి చెప్పరండి. ఆల్రెడీ దురాత్మలు ఉన్నవి వాళ్ళ రూపాల్లో వస్తాయి. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే, మరణాన్ని ఎవడు ఇష్టపడ్డు, మరణాన్ని ఎవడు కోరుకోడు, మరణాన్ని ఎవడు కూడా జీర్ణించుకోడు. కానీ క్రైస్తవ్యానికి దేవుడు చెప్పే అద్భుతమైన మాట ఏంటంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువగలది. ఎవరి మరణం? ఇది మైక్ వన్ కాస్త పెంచు జాను, ఫస్ట్ది అదే. హల్లెలూయా. చూడండి, ఎవరి మరణం విలువైందంటండి? యెహోవా భక్తుల మరణం. భక్తుల మరణము దేవుని దృష్టికి ఎంతో విలువైంది. వాళ్ళ మరణ దినం ఎంతో గొప్పది, వాళ్ళ మరణ దినం ఎంతో శ్రేష్టమైంది. భూమి మీద దేవుని భక్తులు, దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు, దేవుని అభిషేకంతో నింపబడిన అభిషిక్తులు మరణిస్తే, వారు మరణించిన రోజున పరలోకమంతా కూడా కన్నీరు గార్చదు. పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఆడవాడు, ఆనందిస్తాడు. కానీ భూమి మీద దైవజనులు చనిపోతే సంఘం ఏడ్చిద్ది, ప్రవక్తలు అభిషిక్తులు చనిపోతే ఆత్మీయులు ఏడుస్తారు, బంధువులలో ఎవరైనా గొప్పవాళ్ళు, దేవుని బిడ్డలు, విశ్వాసులు చనిపోతే విశ్వాసులు ఏడుస్తారు. కానీ పరలోకంలో ఉన్న దేవుడు ఏడుస్తాడా? ఏడవడు, సంతోషిస్తాడు. పరలోకమంతా సంతోషిస్తుంది, పరలోకమంతా ఆనందిస్తుంది. ఎందుకు అంటే, భూమి మీద తన సేవ సంపూర్ణము చేసి, తన పరిచర్య చేసి, తన సేవను ముగించుకొని, సౌమ్య ఇటు తిరుగు, ముగించుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణించిన రోజున తండ్రి అయిన దేవుడు ఆనందిస్తాడు. ఎందుకంటే నా బిడ్డ ఈ భూమి మీద తన సేవను సంపూర్ణం చేసి నా యొద్దకు వస్తున్నాడు, నా పని చేశాడు, నా దగ్గరకు వస్తున్నాడు, నా రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు, నా దగ్గరకు వస్తున్నాడు, నేను అప్పగించిన పని తుదముట్టించాడు, నా దగ్గరకు వస్తున్నాడు అని తండ్రిని దేవుడు ఎంతో ఆనందిస్తాడు. సంఘం ఏడ్చిద్ది, సమాజం ఏడ్చిద్ది, బంధువులు ఏడుస్తారు. మరణము మనిషికి దుఃఖాన్ని మిగిల్చిద్ది, నిజమే. కానీ దేవుని భక్తుల మరణము అది దుఃఖాన్ని మిగిల్చదు, అది ఆనందాన్ని ఇచ్చేది. ఎందుకు ఆనందాన్ని ఇచ్చేది అని అంటున్నానంటే, దేవుని భక్తుల మరణము ఇక్కడ కనుమూసిన వారు మరణం ద్వారా వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక్కరైనా అందరూ చెప్పండి, వాళ్ళ మరణం ద్వారా ఎక్కడికి వెళ్తున్నారు? తండ్రి యొద్దకు వెళ్తున్నారు. కాకపోతే వాళ్ళు అప్పుడే పరలోకానికి వెళ్ళరండి, పరదేశికి వెళ్తారు. ఆ తర్వాత తీర్పు ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు పరలోకానికి వెళ్తారు. గమనించండి, ఈ రోజున ఏం ప్రసంగం చెప్పాలి ప్రభు అని అంటే, దేవుడి మరణాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. 2021 సంవత్సరం జూన్ నెల 14వ తేదీన మిట్ట మధ్యాహ్నం 1:28 బేతేలు ప్రార్థనా మందిరంలో సంపూర్ణంగా పరిచర్య చేసిన దైవజనులు, మన తండ్రి, ఆత్మీయ తండ్రి ప్రశాంత్ రాజయ్య గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి
వెళ్ళిపోయాడు. 2021 సంవత్సరం. ఇదేందండి 2026 సంవత్సరం. నేటికి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. 6వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. 5 సంవత్సరాలు పూర్తయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, 2021 సంవత్సరము నా జీవితంలో ఓ విషాదాన్ని మిగిల్చిందని నేను అనుకున్నాను. ఒక తండ్రిని కోల్పోయాను కాబట్టి. నిన్న సాయంత్రము సంతోషంగా ఉన్నటువంటి నేను నిన్న రాత్రి 11 గంటల నుండి మనసంతా ఒక దుఃఖం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అత్తగారు ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నప్పుడు ఆమెతో నేను కూడా మాట్లాడుతున్నాను. తండ్రి గారి గురించి జ్ఞాపకం చేసుకొని ఒక్కసారిగా డాడీకి చికెన్ అంటే ఇష్టం అని ఆ మాట చెప్పగానే ఒక్కసారిగా కళ్ళలో నుండి కన్నీళ్ళు ఆగలేదు. అదేంటి 5 సంవత్సరాలు అయిపోయిందిగా, మరి ఆయన జ్ఞాపకం చేసుకోగానే ఎందుకు కన్నీళ్ళు ఆగలేదు, ఎందుకు ఆగలేదు అని అంటే ఏమంటారు మీరు చెప్పండి? కన్న ప్రేమ కాబట్టి కదా. తండ్రి అంత పెద్దోడైనా, తండ్రి అంత ముసలోడైనా, తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళు చనిపోతే వాళ్ళ చనిపోయిన దినం దగ్గరికి వచ్చే టయాల్లో ఎంతోమందికి వాళ్ళ జ్ఞాపకాలు వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఆగవు, వాళ్ళ గుండెల్లో నుండి బాధ ఆగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జూన్ నెల 14వ తేదీ 2021 మధ్యాహ్నం 1:30 సమయానికి నా తండ్రి తుది శ్వాస విడిచాడు. నా తండ్రి తుది శ్వాస విడిచే సమయానికి ముందు రోజు చెప్తున్నాను. 2021 జూన్ 13వ తేదీ రాత్రి 8 గంటల సమయం తన పెద్ద కుమారుడు, తన పెద్ద కోడలు, తన మనవడు, తన మనవరాలు వీళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చారు. అప్పుడే దాదాపు కొన్ని సంవత్సరాల నుండి మా ఇంటికి రావటం మానేశారు, మాతో మాట్లాడటం మానేశారు. అయితే నాన్న చావబతుకులా ఉన్నాడని మేమందరం చెప్పగానే వాళ్ళు బయలుదేరారు. అప్పటికి నా తండ్రి పరిస్థితి ఎలా ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తిండి కట్టేసి 4 రోజులైంది, అన్నం తినడం కట్టేసి 4 రోజులైంది. ఏది తాగినా కూడా, మంచినీళ్ళు తాగినా, మజ్జిగ తాగినా కూడా వాంతులు అయిపోతున్నాయి. కొన ఊపిరిలోకి వచ్చేసాడు. అప్పటికే టాయిలెట్ ఆగిపోయింది ఆయనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొట్టంతా కూడా బిర్రుగా ఉబ్బుగా మారిపోతూ ఉంది, గట్టిపడిపోతూ ఉంది, కళ్ళు తేలేస్తూ ఉన్నాడు. ఇక మేమందరం కూడా ఒకటే ఆలోచనతో ఉన్నాం, ఈయనకి ఇక మరణం టైము దగ్గరకు వచ్చేసింది, ఇక అయిపోతాడు అనుకున్న టైంలో ఇక మా అన్నయ్యకి మేమే ఫోన్ చేసి రమ్మన్నాం, వచ్చారు. అప్పటికి ఆయన మంచం మీదే ఉన్నాడండి. లేవటానికి కూడా ఆయనకు ఓపిక లేదు, లేవటానికి కూడా పైకి పట్టుకొని మనుషులను లేపాలి. ఇక వెంటనే వాళ్ళు వచ్చారు. అన్న వదిన వాళ్ళు రాగానే, డాడీ అన్న వదినలు వస్తున్నారు డాడీ అని చెప్పగానే ఇక వాళ్ళు మంచం మీదే కుడి ప్రక్కనేమో అన్న, ఎడం ప్రక్కనేమో డాడీ వాళ్ళ మనవడు, వాళ్ళిద్దరూ కూర్చున్నారు. నేను డాడీ చెవి దగ్గరికి వెళ్ళి, డాడీ అన్న వచ్చాడు, వినోద్ వచ్చాడు అని చెప్పగానే ఆయన ఎంతో శక్తిని కూడబెట్టుకొని ఒక్కసారిగా తనంతట తానే మంచం మీద నుండి లేచి ఎడం చేయమో కుమారుడి మీద, కుడి చేయమో మనవడు మీద పెట్టి అంటాడు, ఎలా ఉన్నారు అన్నాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తాను తెలుసా? వాళ్ళ మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంటే వాళ్ళు రాగానే ఆయన అంతటిగా ఆయన లేచి చేతులు 2 వాళ్ళ మీద వేసి ఎంత ప్రేమగా మాట్లాడతాడు. ఒక అరగంట మాట్లాడాడు. ఆ తర్వాత మరలా యథావిధిగా పడిపోయాడు. తర్వాత జూన్ నెల 14వ తేదీ ఉదయాన్నే 8 గంటలకు మా చిన్నన్న, నేను బయలుదేరుతున్నాను నాన్న, ఒక వారం రోజుల తర్వాత వస్తాను, ఇంటికి వెళ్ళేసి వస్తాను అనే టయానికి ఆయన వెళ్తూ ఉంటే మంచం మీద నుండి చెయ్యి ఒక్కసారి గట్టిగా పట్టేశాడు. ఇట్లా కుడి చేతిని పట్టేశాడు. అప్పటికే మాట కూడా పెద్దగా రావట్లా, కుడి చేతిని పట్టేశాడు. దాని అర్థం ఏంటి? వెళ్ళిపోతున్నావా, వెళ్ళకు, ఆగు అని. వెంటనే ఆయనకు అర్థమైపోయి, సరే వెళ్ళట్లేదులే నాన్న, ఆగుతానులే అన్నాడు. ఆ తర్వాత మరొక అరగంటకి ఇక నన్ను పిలిచి మంచం దగ్గర ఉన్నాను, రాయ్యా అన్నాడు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి ఏంటి డాడీ ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, రవి అమ్మ జాగ్రత్త, సంఘం జాగ్రత్త అని చెప్పాడు. అంతే. సరే డాడీ అని అన్నాను, మాట పడిపోయింది. నువ్వు జాగ్రత్త అనలా, నీ పిల్లలు జాగ్రత్త అనలా,
నీ ఫ్యామిలీ జాగ్రత్త అనలా, అమ్మ జాగ్రత్త, సంఘం జాగ్రత్త అన్నాడు. చూడండి ఈ మాట, నా ప్రియ దేవుని బిడ్డలారా, తన భార్య మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో తన సంఘం మీద కూడా ఆయనకి అంతే ప్రేమ ఉంది. ఈ రెండు ప్రేమలు ఎందుకు నేను గొప్పవని అంటున్నానంటే, ఏ వ్యక్తి అయినా మరణించే సమయంలో తమ బిడ్డలకి ఎన్నెన్నో చెప్తారు, ఏవేవో చెప్తారు. బిడ్డల జాగ్రత్త, కుటుంబాల జాగ్రత్త, నా స్థానంలో మీరు ఉండాలని కుమారులకు చెప్తారు. కానీ ఆయనేమో మీ అమ్మ జాగ్రత్త అన్నాడు, సంఘం జాగ్రత్త అన్నాడు. సంఘం పట్ల ఆయనకున్న తృష్ణ, సంఘం పట్ల ఆయనకున్న తపన, సంఘం పట్ల ఆయనకున్నటువంటి ఆ ప్రేమ ఎంత గొప్పదో. సరే నాన్న జాగ్రత్త చూసుకుంటా అన్నాను. ఇక నోరు పడిపోయింది, ఇంకా అక్కడి నుంచి మాట రాల. ఇక మంచం మీద పడిపోయాడు. ఇక శ్వాస తీసుకోవడం కష్టమయ్యి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటితో తీసుకోవడం మొదలెట్టాడు. ఇక ఎవరైనా శ్వాస దేంతో తీసుకుంటాం? ముక్కుతో కదా. నోటితో తీసుకోవడం మొదలెట్టాడు. అది చూడలేక నేను ఇంటి పక్కకి వెళ్ళిపోయి గోడ చాటుకి వెళ్ళి ఏడుస్తున్నా, నోరు తెరిచి. ఆ దృశ్యాలకి చూడలేం మనం. మరణించే సమయంలో ఎంత వేదనో నేను చూసింది అదే ఫస్ట్ టైం. నోటుతో నోరు తెరిచి శ్వాసం తీసుకుంటున్నాడు. ఆ బాధ 3 గంటలు పడ్డాడు ఆయన. 11 గంటల నుండి 12 వరకు, 12 నుండి 1 గంట వరకు, 1 గంట నుండి 1:30 వరకు, దాదాపు 2:30 గంటలు ఆయన ఆ బాధ అనుభవించాడు. నోటితో తీసుకుంటూ ఉంటే 1:15 టయానికి నా ఇంటి వెనక్కి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నా, తండ్రి నా తండ్రిని తీసేసుకో తండ్రి, ఆ బాధ మేము చూడలేకపోతున్నా తండ్రి, ఆయన బాధను నేను చూడలేకపోతున్నాను తండ్రి, మా అమ్మ చూడలేకపోతుంది తండ్రి, మా సంఘం చూడలేకపోతుంది తండ్రి. ఆయన ఏదైనా తెలుసో తెలియక తన యవ్వన కాలంలో కానీ ఏ టైంలోనైనా ఆయన ఏమైనా చేసి ఉంటే, పశ్చాత్తాపడుతుంటే ఆయన క్షమించు తండ్రి, ఆయన మన్నించు తండ్రి, ఆయన ఆత్మను తీసుకోండి తండ్రి, పిలవండి తండ్రి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆఖరి టైంలో ఆ నోరు అలాగే పెట్టున్నాడు. ఇక నన్ను మా అత్తయ్య గారు పిలిచి చిన్న గ్లాసులో వాటర్ పోసి స్పూన్ తీసి ఆ వాటర్ని ఆయన నోట్లో వేయమన్నారు. ఆయన వైపు చూడలేక ధైర్యం చాలక పక్కకు తిరిగి ఆ స్పూన్ తీసి ఆయన నోట్లో వేసాం. పెద్ద మనవరాలు సౌమ్య, చిన్న మనవరాలు దివ్య వాళ్ళు వేశారు. ఇంకా ఆ తర్వాత ఆయన ప్రాణం విడిచే టైంలో నాకు బాగా గుర్తు, ఎలియాజర్ ఉన్నాడు పక్కన, మార్కు ఉన్నాడు పక్కన. ఈరోజు ఆ మార్కు లేడండి సంఘంలో, సంఘాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మార్కు ఉన్నాడు పక్కన. వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకొని బెగబెట్టుకుంటూ ఒక్కసారిగా తన ప్రాణాన్ని విడిచాడు. ఒక మనిషి తన ప్రాణాన్ని విడిచే టైంలో ఎంత బాధపడతాడో నేను అదే చూడటం. ప్రాణం విడవలేక వదలలేక వదిలాడు ఆయన ఒక్కసారిగా ప్రాణం విడిచాడా. మా ఇంటి రూమ్లో నుండి అమ్మ వస్తుంది, డాడీ చనిపోయాడు అమ్మ అనగానే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. మరలా 1 నిమిషం తర్వాత మరలా ఒకసారి కళ్ళు తెరిచాడు. 1 మినిట్ తర్వాత మరలా కళ్ళు తెరిచి చూసి అందరం చూసుకున్నాడు. ఒక్కసారిగా చెయ్యి 2 వదిలేశాడు. నేను ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏ వ్యక్తి అయినా కూడా మరణించాలనుకోడు, ఇంకా బతకాలి, నా భార్యతో బతకాలి, నా బిడ్డలతో బతకాలి, నా కుటుంబంతో బతకాలి. అదే సేవకుడు అనుకో, సంఘంతో బతకాలి, దేవుని బిడ్డలతో నేను కలిసి బతకాలి, నా దేవుణ్ణి నేను స్మరించాలి, నా దేవుణ్ణి నేను ప్రార్థించాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆయన ఇంకా బతకాలనుకున్నాడు. ఎందుకే మాట చెప్తున్నా తెలుసా? ఆయన నన్ను చూచాడు, నా భార్యను చూచాడు, మొదటి బిడ్డని చూచాడు, 2వ బిడ్డని చూచాడు, 3వ బిడ్డని ఇమానియల్ని కూడా చూచాడు, ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, అందరిని చూచాడు. అయితే ఇంకా బతకాలని ఎందుకు అనుకున్నాడంటే, ఒక్కడ చూడలేకపోయాడు. దేవుని మందిరం తిరిగి పెద్దది చేయాలరా అని ఎప్పుడు అనేవాడు. అది చూడకుండానే ఆయన కనుమూశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణము సంపూర్ణము ఎప్పుడు కాదో తెలుసా? మరణము సంపూర్ణం ఎప్పుడు కాదో తెలుసా? నువ్వు ఈ భూమి మీద నువ్వు చూడాలనుకున్నవి చూడకుండా, చేయాలనుకున్న పనులు చేయకుండా, నువ్వు ఆశించాలనుకున్నవన్నీ ఆశించకుండా, నువ్వు అనుభవించాలనుకున్నవి అనుభవించకుండా ఈ భూమి మీద నువ్వు కనుమూసినప్పుడు నీ మరణము అది నీకెంతో దుఃఖకరం, నీ మరణము అది ఎంతో విషాదకరం. నా తండ్రి ఆనందంగా ఆయన ప్రాణం విడవల, ఆయన దుఃఖంగా ప్రాణం విడిచాడు. ఆయన ప్రాణం విడిచిన 6 నెలల పాటు పిచ్చోళ్ళ ఏడ్చా నేను. ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి, దెబ్బల దగ్గరికి వెళ్ళి పిచ్చోళ్ళలాగా వెర్రి కేకలు పెట్టుకుని ఏడ్చేవాడిని. కుక్క పిల్లని
తిప్పుకుంటూ ఏడ్చేవాడిని. మరలా ఇంటికి వచ్చేసరికల్లా కళ్ళు రెండు తుడుచుకునేవాడిని, మొహం కడుక్కునేవాడిని, మరలా ఏడవనట్టు ఉండేవాడిని. 8 నెలల పాటు నిద్రకు దూరం అయ్యాను, తిండికి దూరం అయ్యాను, సంతోషానికి దూరం అయ్యాను. నా తండ్రి నాకు లేడే, ఇక నేను ఒంటరినే, ఇక నన్ను ఎవరు చూస్తారు, కన్నతల్లి ఉన్నా, కట్టుకున్న భార్య ఉన్నా, సంఘంలో ఒక 30 మంది ఉన్నా, ఇక నాకు ఎవరు లేరు అన్నట్లుగా నేను జీవించాను. దాని ఎఫెక్ట్ నాకేం తీసుకొచ్చింది తెలుసా? గుండె తేడా, గుండె నొప్పికి దగ్గర, హైపర్ టెన్షను, హై బీపీ. నేను మరణానికి సమీపమయ్యా. నేను అంటాను, ఒక మనిషి మరణం మరొక మనిషిని జీర్ణించుకునిద్దా? జీర్ణించుకునేది కాదు. ఒక మనిషి మరణము ఆ ఇంటిని ఎంతగానో కుప్పకూల్చింది. ఒక మనిషి మరణము ఆ కుటుంబాన్ని ఎంతగానో, అదే పెద్ద దిక్కు అయితే, యజమానుడైతే, అదే యజమానురాలైతే, లేకపోతే ఒకవేళ తల్లి అయితే, లేకపోతే ఒకవేళ తండ్రి అయితే, ఆ కుటుంబం ఒక్కసారిగా పేకమేడలా కూలిపోద్ది. ఆ కుటుంబాన్ని మరలా ఎవరు కట్టలేరు, ఆ కుటుంబాన్ని ఎవరు మరలా ఆదరించలేరు, ఆ కుటుంబాన్ని ఎవరు మరలా ధైర్యపరచలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తండ్రి మరణము మమ్మల్ని కుప్పకూల్చున్నా, మమ్మల్ని కృంగదీసినా, నా తండ్రి ఎవరండి? చెప్పండి సంగమా, మౌనం అయిపోయారు అందరూ. నా తండ్రి ఎవరండి? ఏంటి నోరు తెరవరు? కాస్త మరలా ఇటువైపు వచ్చేసేయండి, మరలా ఫ్లాష్ బ్యాక్లోకి ఏమి వెళ్ళిపోకండి. నా తండ్రి ఎవరండి? దేవుని సేవకుడు. కొంచెం దగ్గర, దేవుని సేవకుడు. నా తండ్రి దేవుని సేవకుడు అయినప్పుడు ఆయన మరణం మమ్మల్ని కృంగదీసిన, ఆయన మరణం మమ్మల్ని కుప్పకూల్చిన, ఆయన మరణం మాకు దుఃఖాన్ని మిగిల్చిన, ఆయన మరణము తండ్రి అయిన దేవునికి ఏం మిగిల్చి ఉంటుంది? ఆనందాన్ని మిగిల్చి ఉంటుంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ జీవితం జానపాడు విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు, పోతున్న వారిని నీవు చూచుటలేదా? పోతున్న వారిని నీవు చూచుటలేదా? బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా? బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవుని సన్నిధిలోనే ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బయట ఎక్కడ ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకరు దొరికారు. నిద్రపోతున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆసక్తిగా ఉన్న వాళ్ళందరూ 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాస్త హుషారుగా చెప్పండి, హల్లెలూయా. కాస్త ఇంకా శక్తిగా చెప్పండి, హల్లెలూయా. మీ అప్పులు తీరిపోవాలనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అబ్బో, అందరూ చెప్తున్నారు కానీ మా ఇస్తారే అసలు చెప్తే అప్పులు లేవన్నా. ఇంకా వైర్లెస్ మౌతులు అన్నీ పక్కన పెట్టండి రా. ఓ ప్రశ్న వేస్తానండి, వాక్యం సగం కూడా అవలా. ఈరోజు నేను వాక్యాన్ని పూర్తి చేసి పంపిస్తా. ఎవరి మరణము ఎవరికి విలువైంది? చెప్పండి. యెహోవా భక్తుల మరణము తండ్రి దేవునికి విలువైంది. భక్తిహీనుల మరణం తండ్రిని దేవునికి విలువలేంది. దేవుని బిడ్డల మరణము దేవునికి విలువైంది. దేవుని బిడ్డల కాని మరణము దేవునికి విలువలేంది. దేవుని బిడ్డలు ఎవరు? దేవుని బిడ్డల కాని వాళ్ళు ఎవరు? నోరు తెరిచి చెప్పాలి. దేవుని బిడ్డలు ఎవరు అవుతారు?
దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు దేవుని బిడ్డలు అయిపోతారు. సమాధానం మీ నుండి వస్తే సమాధానం నా నుండి వస్తుంది. చెప్పాలి, దేవుని బిడ్డలు ఎవరు? దేవుని మందిరానికి వచ్చేవాళ్ళని మన సమూహలు అన్నాడు. ఇంకా దేవుళ్ళ రక్షణ పొంది ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళు ఏమవుతారు? ఆయన బిడ్డలు అవుతారు. ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళు ఆయన బిడ్డలు అవుతారు. మరి ఆయన రక్తంలో కడగబడనకుండానే మరణిస్తే వాళ్ళు ఆయన బిడ్డలు అవుతారా? ఆయన బిడ్డలు అవరు. ఈ రోజున ఆయన సన్నిధికి కొంతమంది ఆయన రక్తంలో కడగబడ్డారు, ఆయన బిడ్డలు అయ్యారు. అదే మన సన్నిధిలో కొంతమంది ఇంకా ఆయన బిడ్డలు కాలేదు, ఆయన రక్తంలో కడగబడలేదు. కానీ మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. కానీ యేసయ్య రక్తం ఇంకా వారి మీద పడలేదు. యేసయ్య రక్తంలో వారు ఇంకా కడగబడలేదు. యేసయ్య బిడ్డ ఇంకా వారు కాలేదు. దేవుని బిడ్డలు ఎవరు అని అంటే దేవుని రక్తంలో కడగబడిన వాళ్ళే. రక్షణ పొందుకోకుండా మరణం వస్తే ఆ మరణం ద్వారా ఫస్ట్ ఏడ్చేవారు ఎవరో చెప్పండి? యేసయ్య. అందుకని రక్షణ విషయంలో నేను చెప్పేది యవన పిల్లలకి ఏంటంటే, ఎప్పుడు ఏ సమయం ఏం జరిగితే తెలీదు, రక్షణ పొందుకోండి. మరణం ఎప్పుడు వచ్చిందో తెలుసా? తెలీదు. మరణం రేపు వచ్చిద్దా? తెలీదు. మరణం మరుక్షణం వచ్చిద్దా? తెలీదు. మరణం ఎప్పుడు వచ్చిందో నీకు తెలీదు, ఏ సమయానికి వచ్చిందో తెలీదు, ఏ క్షణానికి వచ్చిందో తెలీదు. అయితే మరణం వచ్చే లోపున మనం చేయాల్సింది ఏంటంటే, నీకేది లేదో అది గుర్తెరగాలి. నీకేది లేదో అది గుర్తెరగాలి. ప్రపంచంలో ఆధ్యాత్మికంగా క్రైస్తవ్యంలో ఆత్మీయతలో విలువైంది ఏంది అని అంటే నేను అంటాను, ఒకే ఒక్కటి, 3 అక్షరాలు. తెలుగులో అక్షరం రాతో ప్రారంభమైంది, అదే తెలుగులో నాతో ప్రారంభమైంది. ఏంటది? రక్షణ. దాన్ని ఇంగ్లీష్లో సాల్వేషన్ అంటారు. సాల్వేషన్, రక్షణ. యేసు రక్తంలో కడగబడటం, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది ప్రభువుని యేసుక్రీస్తు వారి నామమున బాప్తిసం పొందుకోవటం, సంఘములో సమూహములో దేవుని బిడ్డలుగా పిలువబడటం, దేవుని బిడ్డగా చేరటం, ప్రభు బల్లలో చేయి వేయటం, ప్రభు బిడ్డలం అవటం, ఇది రక్షణ. అయితే నేను అంటానండి నా ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ చాలామంది పొందుకుంటున్నారు, ప్రభు బిడ్డలు అయ్యారు. మరో ప్రశ్న, రక్షణకు తగ్గట్లుగా ఉంటున్నారా? రక్షణకు తగ్గట్లుగా ఉంటున్నారా? రక్షణ తీసుకున్న సమయంలో దైవజనుల ముందు, సేవకుల ముందు, ఏమండి సంఘం ముందు, బంధువుల ముందు, ఆ సముద్ర తీరాన అయితే సముద్ర తీరాన, తొట్టి దగ్గర అయితే తొట్టి దగ్గర, కాలువ దగ్గర అయితే కాలువ దగ్గర, ప్రియమైన దేవుని బిడ్డల బాప్తీసాలు తీసుకునేటప్పుడు ఏం చెప్తారండి? ఇక నుంచి నేను చెడు మాటలు మాట్లాడను, ఇక నుంచి నేను అల్లతో కూడిన ఆటపాటలకి వెళ్ళను, ఇక నుంచి నేను దుర్భాషలాడను, ఇక నుంచి నేను లోకానికి నచ్చినట్టుగా ఉండను, ఇక నుంచి నేను నా తండ్రిని దేవునికి ఇష్టంగా, సంఘానికి ఇష్టంగా, సేవకులకు ఇష్టంగా, దేవునికి ఇష్టంగా, నా పరమ తండ్రికి ఇష్టంగా నేను ఉంటాను అనే ప్రమాణాలు తీసుకొని మరీ బాప్తీసం తీసుకుంటారు. 1 రోజు ఉంటారేమో, 2 రోజులు ఉంటారేమో, 3 రోజులు ఉంటారేమో, 4 రోజులు ఉంటారేమో ఇష్టంగా. మరలా నెల అయ్యేసరికల్లా యద తద, మరలా అదే ఫోన్ పట్టుకొని చూడటం, మరలా అలాగే సినిమాలకు తిరగటం, మరలా అలాగే లోకానుసారంగా బ్రతకటం, మరలా అలాగే పాత జీవితం, మరలా అలాగే రోత జీవితం, మరలా అలాగే లోక సంబంధమైన జీవితం. ఎవరు నువ్వు? చెప్పండి అమ్మా, ఎవరు నువ్వు? రక్షణ పొందుకున్న దానివి, రక్షణ పొందుకున్న వ్యక్తివి, బాప్తీసం తీసుకున్న బిడ్డవి, దేవుని బిడ్డవి, బల్లలో చేయి వేస్తున్న బిడ్డవి, నీకు రక్షణ ఉంది. కానీ రక్షణకు తగినట్లుగా బ్రతుకు లేదు. నువ్వు ఆత్మీయంగా బ్రతికావని నువ్వు అనుకుంటున్నావు, ఆత్మీయంగా జన్మించావని నువ్వు అనుకుంటున్నావు, ఆత్మీయంగా జన్మించావు కానీ ఇంకా చచ్చిన స్థితిలోనే ఉన్నావు. అంటే నువ్వు భౌతికంగా బ్రతికున్నావు కానీ ఆత్మీయంగా చచ్చే ఉన్నావు. పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, మరలా బయటికి వెళ్ళి మరలా ఫోన్లు పట్టుకుంటున్నావు, ముసలమ్మ చోట్ల చెప్పుకుంటున్నావు, అల్లరితో కూడిన ఆటపాటలు ఆడుకుంటున్నావు, లోకానుసారంగా బ్రతుకుతున్నావు. కానీ అందరితో పాటు బాప్తీసం తీసుకున్నావన్న ఒక పేరు, బల్లారాధనలో కూర్చుంటున్నావన్న పేరు, యేసయ్య శరీరాన్ని తింటున్నావన్న పేరు, యేసయ్య రక్తాన్ని త్రాగుతున్నావన్న పేరు. అంటే ఇప్పుడు నువ్వు పేరుకే ఏం తీసుకున్నావు?
పేరుకే ఏం తీసుకున్నావు? బాప్తిసం. పేరుకే బాప్తిసం తీసుకున్న బాప్తిస్మము ద్వారా నీ తండ్రి అయిన దేవునికి ఏం మిగులుస్తున్నావు చెప్పాలి. పేరుకే తీసుకున్న బాప్తిస్మం ద్వారా నీ తండ్రి అయిన దేవునికి నువ్వు ఏం మిగులుస్తున్నావు? ఆనందం కాదు దుఃఖం, ఆనందం కాదు శోకం, ఆనందం కాదు విలాపం, ఆనందం కాదు ఆందోళన, ఆనందంగా కాదు అంగలార్పు. బాప్తిసం తీసుకున్న ఒక వ్యక్తి, ఒక పాపి ఈ భూమి మీద మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరలోకమంతా ఏమండి? పండగ అంటారు. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటే పరలోకమంతా పండగ. మరలా అదే వ్యక్తి పాపంలో జీవిస్తే పరలోకమంతా చూసారా? మనం బ్రతుకు, మన రక్షణ, మన మరణం పరలోకానికి ఏం మిగల్చాలి తెలుసా? ఆనందాన్ని మిగల్చాలి. నమ్మిన వాళ్ళు చప్పట్లు పట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ బ్రతుకు, నీ రక్షణ, నీ మరణము పరలోకానికి ఆనందాన్ని మిగల్చాలి. ఎందుకు అని అంటే మనము పైనున్న వారం, మనము ఆత్మ సంబంధులైన వాళ్ళం. మనం ఈ భూమి మీద జీవించినంత కాలము మనము ఇది ఒక యాత్రని గమనించుకొని ఎప్పటికైనా మనము పైనున్న రాజ్యానికి వెళ్ళాలన్న ఆలోచన చేసుకొని మనము పైనున్న వాటిని వెతుకుతూ, పైనున్న రాజ్యాన్ని వెతుకుతూ ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా పైనున్న వాటి కోసమే మనము అపేక్షిస్తూ, మన కొరకు పైన ఒక రాజ్యం ఉంది, మన కొరకు పైన ఒక నివాసం ఉంది, మన కొరకు పైన ఒక ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులు పేక మేడలా కూలిపోయే ఇల్లులు కాదు. ఆ ఇల్లులు అదిగో ఆ ఇల్లులు రేకులు ఇల్లులు కాదు. ఆ ఇల్లులు స్లాబ్ ఇల్లులు కాదు. ఆ ఇల్లులు పెంకులు ఇల్లులు కాదు. ఆ ఇల్లులు ఏ ఇల్లులు శామ్యూల్? బంగారపు ఇల్లు. కొట్టండి తప్పట్లో ఒకసారి. ఏంది సప్పట్లో గట్టి కొట్టండి. కాస్త బోలో క్రిస్ మహారాజుకి జై అనండి. హల్లెలూయా. బోలో క్రిస్ మహారాజుకి జై. యూదుల రాజుకే, రాజుల రాజుకే. ఏ ఇల్లులు అంటండి పరలోకంలో మనకి? ఆ బంగారు పిల్లులు కావాలనుకున్న వాళ్ళందరూ పెద్దగా బంగారు పిల్లులు అని చెప్పండి. నీకు ఒక్కడికే కావాలా? నీకు ఒక్కడికి కావాలా? అదిగో ఆ ముగ్గురు లైన్లో కూర్చున్నారే వాళ్ళకే కావాలా? వెనకున్న వాళ్ళకి మీకు వద్దా? కావాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెబితేనే వదిలిపెడతాను నేను. దేవునికి స్తోత్రం. బంగారు పిల్లలు మా అందరికీ కావాలనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు వద్దా హార్పరా? రెండు చేతులతో చెప్పాలి. బంగారు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 పిచ్చోండండి, మెంటలోండండి, మొండోండండి, ఎన్నన్నా అనుకోండి, హల్లెలూయా చెప్పించకుండా ఉండనండి. కొట్టండి చప్పట్లు ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన మరణము, మన బతుకు, మన జీవితము పరలోకానికి ఆనందాన్ని మిగిల్చాలి. అందుకే నువ్వు ఈ భూమి మీద ఎంత విలువైన వ్యక్తి అని ఆలోచించాలంటే నీ పురము ఇది కాదు. నీ పురం ఏది? పరలోకపురం. అయితే ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నాకేం రావాలి? ఏందండి మాట్లాడరు? పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నాకేం రావాలి? మరణం రావాలి. మరణం వస్తేనేగా నీ శరీరం మట్టిలోకి వెళితే నీ ఆత్మ బయటకు వచ్చింది. నేను తెలుగు కాదు చెప్తుంది, తమిళమా, హిందీయా, ఇంగ్లీషా, లేకపోతే ఒడిస్సానా, ఒరియానా, మలయాళమా, చిట్టక్క తెలుగేగా. మరి సమాధానం చెప్పాలి నాకు. పరలోకానికి వెళ్ళాలంటే నీ భూమి మీద మనకేం రావాలండి? మరణం రావాలి. ఆ మరణం వచ్చేలోపు ఈ భూమి మీదక నీవు నేను ఏం పొందుకోలేదు, ఇంకా అది పొందుకోవాలి. అది ఒకవేళ రక్షణ అయితే రక్షణ పొందుకున్నావు, మరి పొందుకున్న రక్షణకు తగ్గట్టుగా నీ బతుకు ఉండాలి. ఓ ప్రశ్న వేసుకోండి. ఎవరెవరు ఏ సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నారో ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. మన సన్నిధిలో కొంతమంది పలానా చర్చిల్లో బాప్తీసాలు తీసుకున్నారు, కొంతమంది వేరే సేవకుల చేత బాప్తీసాలు తీసుకున్నారు, కొంతమంది నా చేత బాప్తీసాలు తీసుకున్నారు, కొంతమంది మన తండ్రి గారి చేత బాప్తీసాలు తీసుకున్నారు. అయితే ఎవరి చేత బాప్తీసాలు తీసుకున్నా నువ్వు ఎవరు బిడ్డవయ్యావు? దేవుని బిడ్డవయ్యావు. అయితే రక్షణకు తగ్గట్టుగా నీ బతుకుందా? రక్షణకు తగ్గట్టుగా నీ బతుకుందా? రక్షణకు తగ్గట్టుగా నీ బతుకు లేకుండా నువ్వు బాప్తీసం తీసుకున్నా దాని వలన నీకు ఉపయోగం ఏమీ ఉండదు. కానీ ఒక ఉపయోగం ఉంది. ఏంటి? సంఘంలో అందరితో పాటు ఏం తీసుకుంటావు?
రొట్టె తీసుకుంటావు, సంఘంలో అందరితో పాటు ఏం తీసుకుంటావు? యేసు రక్తం తీసుకుంటావు, సంఘంలో అందరితో పాటు నేను బాప్తీసం తీసుకున్న బిడ్డనని అందరితో చెప్పుకుంటావు. చెప్పుకుంటాకే పేరుకే రక్షణ పొందుకొని, పేరుకే క్రైస్తవుళ్ళ, పేరుకే విశ్వాసుల, పేరుకే భక్తిపరుళ్ళ, పేరుకే అన్నట్లుగా నువ్వు బ్రతికితే దాని వలన నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి ఏమాత్రం కూడా మహిమ రాదు. అలాంటప్పుడు నువ్వు మరణించినప్పుడు కూడా ఆయనకు ఆనందం రాదు. నీ బ్రతుకు ద్వారా ఆయనకు ఆనందం రాదు, నీ క్రియల ద్వారా ఆయనకు ఆనందం రాదు, నీ మరణం ద్వారా ఆయనకు ఆనందం రాదు, ఏడుస్తాడు. ఈరోజు చాలామంది అండి, నేను ఎంతోమందిని గమనిస్తున్నా. కొత్త కాలనీలో ఒక తమ్ముడు ఉన్నాడు, పేరు చెప్పనులే. అతను పెళ్ళి కాకముందు, అతనికి బాప్తీసం తీసుకోకముందు అతను మాతో ఏమన్నాడంటే, అతను చెప్పిన మాటలు చెప్తున్నానండి. అయ్యగారు, అసలు యేసు రక్తంలో కడగబడితే ఎంత ఆనందమో. ఆయనలా చెప్తున్నా వినండి. యేసు బిడ్డ అవ్వాలని నాకు కోరిక అయ్యగారు, అసలు మందిరంలోకి వెళ్ళి పాటలు పాడితే ఎంత ఆనందం అయ్యగారు, చర్చిలోకి వెళ్ళి అందరికంటే ముందు కూర్చోవాలని నాకు ఆశ అయ్యగారు, మీరు వాక్యం చెప్తుంటే అసలు గుండెలు పగిలిపోతున్నాయి అయ్యగారు. ఉదయకాల ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన అలలు దాటి అసలు ఏం చెప్తాడో అండి, అలలు దాటి 30-40 కిలోమీటర్ల వరకు ఆ ప్రార్థన వెళ్తుంది అయ్యగారు. నీ స్వరము వింటూనే నేను బోటు ఎక్కుతా, నీ స్వరం నేను వింటూనే బోటు పానిస్తా, నీ ప్రార్థన స్వరం వింటూనే వలలేస్తా. వలలు వేసి వలలు లాగుతుంటే పెద్ద చేప పడింది అయ్యగారు. మరి ఏం చేసావురా ఆ చేప అంటే, ఏం చేశాను, ఇంటికి తీసుకుని వండుకొని తినేసాను. ఇంతకు ఆ వ్యక్తి పేరు చెప్పను కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ వ్యక్తి ఒక అతన్నేమో డాడీ అంటాడు, ఒక ఆమెనేమో మమ్మీ అంటాడు. క్లూ ఇచ్చాను. అయితే అసలు యేసయ్యలా మాట్లాడినట్టు ఉండిద్దండి ఆ మాటలు. ఆ కుర్రోడు మాట్లాడుతుంటే ఇటు చూడండి నా వైపు. చాలామంది నేను బైక్ మీద వెళ్తుంటే ఎంతోమంది నన్ను వందనాలు చెప్తారు, నేను వందనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. కానీ ఆ వ్యక్తి కనపడితే నన్ను ఆపేస్తాడు, అంతే. నన్ను ఆపేస్తాడు. బైక్ ఎదురుగా వచ్చి నిలబడ్డండి, జస్ట్ కనపడి అయ్యగారు అంటాడు. ఆ స్వరానికి ఆగిపోతాను నేను. నా బండి ఆగిపోద్ది, నేను ఆగిపోతాను. అరగంట సేపు అయినా మనిషిని నిలిపేస్తాడు, అంతే. మనిషిని నిలిపేస్తాడు. దేని ద్వారా? మాటల ద్వారా. మాట ద్వారా మనిషిని నిలిపేస్తాడు, మాట ద్వారా మనిషిని ఆపేస్తాడు. అసలు బాప్తీసం తీసుకోకముందు ఆయన మాటలు, ఆయన తీరు, ఆయన విధానం అసలు చెప్పలేమండి. 3 రోజులు సభలకు వచ్చాడు వాడ్రేవులో, 2 రోజులు సభలు అయినాయి, 3వ రోజు సభ అయింది. నాతో ఏమన్నాడంటే, అయ్యగారు ఊరు వెళ్తున్నాము, ఊరిలో బాప్తీసం తీసుకుని వచ్చేయాలి అయ్యగారు అన్నాడు. ఎందుకురా అంత తొందర, అంత ఆవేశం ఎందుకురా అంటే, లేదయ్య గారు బాప్తీసం తీసుకోవాలి, దేవుని బిడ్డను అయిపోవాలి, దేవుని రక్తంలో కడగబడాలి, చస్తే పరలోకం. చెప్పండి, చస్తే పరలోకానికి వెళ్ళాలి. అబ్బా ఏమి మార్పురా, నిజంగా వచ్చిందారా అంటే, నిజంగా వచ్చిందంటారు ఏంటయ్య గారు, చూపిస్తాను. నాతో అన్నాడండి, తప్పుగా అనుకోకండి, ఇట్లా కొట్టి చూపిస్తాను, బాప్తీసం తీసుకున్న తర్వాత నా బతుకేంటో చూపిస్తా, కాలనీకి చూపిస్తా, ఏరియాకు చూపిస్తా అన్నాడు. వందనాలు చెప్పి ప్రార్థన చేసి పంపా. ఏదో ఊర్లో బాప్తీసం తీసుకున్నాడు, వచ్చాడు, వివాహం అయింది, మొదటి బిడ్డ పుట్టింది. కొన్నాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ప్రార్థన చేయటానికి. వాళ్ళ అత్తగారిని అడిగా, అమ్మా మీ అల్లుడు కనపడతలేదేంటి, ఎక్కడున్నాడమ్మా? ఎక్కడయ్య గారు, బాప్తీసం తీసుకున్న దగ్గర నుండి ఈరోజు వరకు మేము చర్చికి పిలిస్తే ఏమంటాడో తెలుసా? ఏమంటాడు అక్క అంటే, చర్చిగా నేను రాను కానీ మీరు వెళ్ళండి. మరి మీ కూతురు పిలవట్లేదా అక్క అంటే, వాళ్ళ భార్య పిలిచినా కూడా ఈరోజు పల్లారాధనండి, బాప్తీసం తీసుకున్నారండి, పదండి చర్చికి అంటే, పల్లారాధన అది ఎప్పుడోలే, నాకు ఇప్పుడు అక్కర్లా, మీరు వెళ్ళండి చర్చికి. ఏంటక్క మీరు చెప్పేది నిజమా అంటే, నిజమయ్య గారు, తాను బాప్తీసం తీసుకొని నేటికి 5 సంవత్సరాలు అయింది, తాను చర్చికి వచ్చి నేటికి 4.5 సంవత్సరాలు అయింది. ఒక రోజున దారిలో కనపడ్డాడు, కొబ్బరి నీళ్ళు తాగుతున్నా. ఏంటి తమ్ముడా, ఏంటి సోదరా, చర్చికి వెళ్తున్నావా అంటే, ఏదైనా చెప్పండి కానీ చర్చికి వెళ్ళండి మాత్రం అని చెప్పొద్దు. ఏదైనా అడగండి కానీ చర్చికి రమ్మని మాత్రం అడగద్దు. పేరుకే ఏం తీసుకున్నాడు?
బాప్తీసం. పేరుకే ఏం పొందుకున్నాడు? రక్షణ. పేరుకే ఏమయ్యాడు? దేవుని బిడ్డ అయ్యాడు. బాప్తీసానికి ముందున్న మాటలు బాప్తీసం తర్వాత లేవు. వివాహానికి ముందున్న మాటలు వివాహం తర్వాత లేవు. పోని వాళ్ళ భార్య ఏమైనా లోకానుసారంగా బ్రతికే బిడ్డ అంటే కాదు. కానీ ఎందుకురా ఒకరోజు నేను కూర్చున్నానండి, 3 గంటలు కూర్చున్నా అతని దగ్గర. ఎందుకురా నువ్వు చర్చికి దూరం అయిపోతున్నావు, ఎందుకయ్యా నాకు ఎన్ని మాటలు చెప్పావయ్యానంటే అతను ఏమన్నాడు తెలుసా? తలెత్తండి. ఏమన్నాడు తెలుసా? అయ్యగారు నేను ఒక మాట అంటాను, అడుగుతాను చెప్తారా అన్నాడు. చెప్పరా, నువ్వు చర్చికి వెళ్ళటం నాకు కావాలరా. ఏంటిరా అంటే, నా కళ్ళ ముందు మీ కళ్ళ ముందు కూడా ఎంతోమంది బాప్తీసాలు తీసుకున్నారు, ఎంతెంతో అభిషేకంతో నింపబడ్డారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో మీకు తెలుదా అన్నాడు. ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు కొంతమంది పేకాట్లు ఆడట్లేదా, వాళ్ళు కొంతమంది మందు సెంటర్లు తిరగట్లేదా, వాళ్ళు కొంతమంది లోకానుసారంగా బ్రతకట్లేదా. వాళ్ళని చూసినటువంటి నాకు కూడా ఏమనిపించిందంటే, బాప్తీసం తీసుకున్నా కూడా ఏం ఉపయోగం, వాళ్ళు ఏమైనా దేవుళ్ళో ఉన్నారా, నేనుండైనా కూడా ఏమి లాభం అని ఆత్మీయతలో పడిపోయిన వాళ్ళను చూచిన ఇతను కూడా ఆత్మీయతలో ఏమైపోయాడండి? పడిపోయాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దృష్టి ఎప్పుడు ఆత్మీయతలో పడిపోయిన వాళ్ళను చూస్తావా, ఆత్మీయతలో లేచి నిలబడిన వాళ్ళని చూస్తావా? నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళు పడిపోయినట్లే కనబడుతున్నారు. మరి నీ కళ్ళ ముందు లేచి నిలబడి దేవునిలో, భక్తిలో, ప్రార్థనలో, ఆత్మీయతలో సాగుతున్న వాళ్ళు ఉండరంటారా? కానీ మన కళ్ళు, మన దృష్టి ఎవరి మీద ఉండిద్దంటే పడిపోయిన వాళ్ళ మీదే ఉంటుంది. ప్రార్థనలో పడిపోయిన వాళ్ళని, ఆత్మీయతలో పడిపోయిన వాళ్ళని, భక్తిలో పడిపోయిన వాళ్ళని, రోషములో పడిపోయిన వాళ్ళని చూస్తే మనకు కూడా ఏమనిపిస్తుంది? పడిపోవాలనిపిస్తుంది. అదే లోకములో ఒక జ్యోతిగా వెలుగుతూ, అదే లోకములో దేవుని అభిషేకంతో నింపబడుతూ, దేవునిలో బహుబలంగా సాధనగా వాడబడుతున్న వాళ్ళని చూస్తే నీకేం కలగాలి? చెప్పాలి, నీకేం కలగాలి? లేరైతే మీరు ఆపేస్తాలే. మీరు రియాక్ట్గా ఉంటే నేను యాక్టివ్గా ఉంటా. మీరే రియాక్షన్ తగ్గిపోతే నేను యాక్షన్ ఏం చేయగలను? లోకంలో జ్యోతి వలె నిలబడుతూ బహుబలంగా దేవునిలో, ప్రార్థనలో, ఆత్మీయతలో సాగుతున్న వాళ్ళని చూచినప్పుడు నీకేం కలగాలి? వాళ్ళకి వలె నేను కూడా ఉండాలి అన్నది కలగాలి. వాళ్ళని చూడట్లా. నేను ఒక్కనే కాదు ఈ మాట చెప్పటం, మీతో చాలామంది చెప్పుంటారు, మన కళ్ళ ముందు చాలామంది ఉంటారు. బాప్తీసం తీసుకొని మందిరంలో ఏం కట్టుకుంటారండి అంటారు కొంతమంది. వాళ్ళు బాప్తీసం తీసుకున్నారుగా, ప్రభు బెల్లలో చేయి వేస్తున్నారుగా, వాళ్ళు ఏం కట్టుకుంటున్నారు? వాళ్ళు ఏమైనా కుదురుగా కూర్చుంటున్నారా? వాళ్ళు ఏమైనా మాటలు మారాయా? వాళ్ళ ఆలోచనలు మారాయా? వాళ్ళ అలవాట్లు మారాయా? వాళ్ళ తీరు మారాయా? మా బోటంలో మేము బాప్తీసం తీసుకున్నా ఏం వంటగలుగుతాం అని అంటారు. నేను అంటాను, పడిపోయిన వాళ్ళని ఎందుకు చూస్తున్నావు? ఆత్మీయతలో తొలగిపోయిన వాళ్ళు ఎందుకు చూస్తున్నావు? సరే, నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరూ తొలగిపోయిన వాళ్ళే, నీ కళ్ళ ముందు కనిపించిన వాళ్ళందరూ పడిపోయిన వాళ్ళే. కానీ నీకంటూ ఒక గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడుగా. ఈ గ్రంథంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే లేచిన వాళ్ళు ఉన్నారు, పడి లేచిన వాళ్ళు ఉన్నారుగా. ఆత్మీయ బ్రతుకులో ఎవడో కరెక్ట్గా వెళ్ళడు. అతను సేవకుడైనా, అతను విశ్వాస అయినా, అతను ఎంతటి గొప్ప ప్రార్థనా పరుడైనా ఒకనొక రోజున అతను పడిపోతాడు. అతను పడిపోయినప్పుడు మరలా దేవుని వాక్యము ద్వారా అతను అంటుకట్టబడి మరలా లేచి నిలబడతాడు, తన ప్రయాణాన్ని సాగిస్తుంటాడు. అటువంటి సమయంలో నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళని చూస్తూ నీ ప్రయాణాన్ని ఆగిపోనివ్వకుండా దేవుని గ్రంథంలో ఎవరెవరు పడి లేచిన వాళ్ళు ఉన్నారో, పడి లేచి కెరటంలా వాళ్ళు ఉద్భవించిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళను చూస్తూ మనము ముందుకు సాగుతూ మరణము వరకు మనము ముందుకు వెళ్ళగలిగితే ఒక రోజున మనకు మరణము తటస్థించిన మన మరణము ద్వారా పరలోకంలో ఉన్న తండ్రి ఆనందిస్తాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కరుణగల యేసయ్యా, ఇదేనా పాడు. నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా,
నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. కర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. బోలో క్రీస్తు మహారాజ్కి. ఇంకొకరి చాప్టర్ను చూపించి నేను ముగిస్తానండి. ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఓ ప్రశ్న వేస్తాను. భూమి మీద జీవించిన మనము బాప్తిసం తీసుకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్న రోజున మనల్ని చూసిన వారు ఎవరు మొదటిగా ఆనందిస్తారండి? దేవుడు. బాప్తిసానికి తగ్గట్లుగా బ్రతక్కపోతే మొదటగా ఎవరు బాధపడతారండి? దేవుడు. ఇప్పుడు నేను వేసే ప్రశ్న ఇప్పుడు వేస్తున్నాను, వినండి. మనము దేవుణ్ణి బాధ పెడుతూ దేవుని సన్నిధికి వస్తే మనకు క్షేమమా? ఏంటి? కాదు. అంటే దేవుణ్ణి బాధ పెడుతూ దేవుని సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తే మనకు క్షేమమా అంటే కాదు అని అన్నారు. ఎంత బాగా చెప్పారు. మరి అలాంటప్పుడు దేవుని సన్నిధిలోకి వస్తూ దేవుణ్ణి సేవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో వాక్యాన్ని ఆలకిస్తూ అంగీకరిస్తూ ఉన్న మనము మనకు క్షేమం కావాలంటే ఏం చేయాలి? నోరు తెరిచి చెప్పండి. దేవుని మాట వినాలి. అంటే బాప్తీసానికి తగ్గట్టుగా బతకాలి. బైబిల్ గ్రంథంలో 120 సంవత్సరాలు బతికిన వ్యక్తి పేరు చెప్పరు. ఎందుకంటే నెల రోజుల నుండి నేను క్వశ్చన్లు వేస్తుంటే మీరు ఆన్సర్లు చెప్తున్నా, నేను చాక్లెట్లు ఇస్తున్నానని చెప్తున్నాను కానీ ఇవ్వట్లేదు కదా, ప్రిమిలక్క ఇవ్వట్లేదు కదా. అందుకని ఆన్సర్లు వచ్చినా ఇక చెప్పకూడదని డిసైడ్ అయిపోయారు. హార్బరో ఇది మెయిన్ విషయం. ఈయన ఇవ్వడు, పైకి ఈయన ఉపయోగిస్తూ ఉంటాడు, చెబుతుంటాడు. ఈయన ఇవ్వనప్పుడు మేమెందుకు చెప్పాలే అన్న ఆలోచన కదా. నేను ఎప్పుడు ఇస్తానో తెలీదు. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలీదు. ఆయన రేపే రావచ్చు, ఈ రాత్రే రావచ్చు, మరుక్షణమే రావచ్చు. ఆయన వచ్చేసరికి చిట్టక రెప్పపాటును మనం ఏమవుతాం? వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళవా? ఆ చిట్టక్క అయినా రూబేన్ అన్న ఆయన అది ఆడే కూర్చున్నాడు, రెప్పపాటును ఎగిరిపోతాం. అలాగే మీరు చక్కగా ప్రార్థనలకు రండి, హాన్లైట్లకు రండి, ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పండి. నేను ఎప్పుడు డైరీ మిల్క్ ఇస్తానో మీకు తెలీదు. నేను కూడా రెప్పపాటున మీకు ఇస్తా. ఎగిరిపోవటానికి కాదు నాయన, మీకు ఇస్తా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బతికిన 120 సంవత్సరాలు బతికిన వ్యక్తి పేరు మోషే. వెరీ నైస్. వాళ్ళ మామ పేరు వద్దులే, బాగా వినండి. వాళ్ళ మామ పేరు వద్దు కానీ అత్తలు, మామలు, భార్యలు, పిల్లలు, కుటుంబాల పేర్లు అడుగుతుంటే టైం దాటిద్ది. అయితే ఓకే, మోషే జీవితంలో 3 దశలు ఉన్నాయి. మొదటి దశ రాజకుమారుని దశ, రెండవ దశ గొర్రెల కాపర దశ, మూడో దశ ఇజ్రాయేల్ ముందుండి నడిపించిన నాయకుడి దశ. రాసుకోరా, డైరీ మిల్క్ వచ్చేస్తుంది నీకు. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నీ బాగానే ఉంటాయి, ఆ ఒక్కటే అడక్కన్నట్టు ప్రశ్నలకు ఆన్సర్లు చెప్తాడు.
చక్కగా పాటలు పాడతాడు, చక్కగా ఆరాధన చేస్తాడు, చక్కగా డ్రమ్మ కొడతాడు. బాప్తీసానికి తగ్గట్లుగా బ్రతకాలని ఆలోచన చేస్తూ ముందుకు సాగితే ఆ దేవుడు నీకు డైరీ మిల్క్ కాదు 5 స్టారే ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైతే ఆనందించు, వ్యర్థమైతే ఆలోచించు. ఒక్క 20 నిమిషాల్లో ముగిచ్చేస్తానండి. ఒక్క 20 నిమిషాల్లో 120 సంవత్సరాలు బ్రతికిన మోషే మొదటి దశ రాజకుమారుడు, రెండో దశ గొర్రెల కాపరి, మూడో దశ ఇజ్రాయెల్ ముందు నడిపించిన నాయకుడు. బైబిల్ గ్రంథంలో 10 తెగుళ్ళు 10 అద్భుతాలు ఒకే వ్యక్తి చేత దేవుడు జయించాడు. ఆ వ్యక్తి పేరు కూడా మోషేనే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి కూడా మోషేనే. సీనాయి పర్వతం మీద 2 సార్లు, ఒకసారి 40 పగలు 40 రాత్రులు, మరోసారి 40 పగలు 40 రాత్రులు, ఇలా 80 పగళ్ళు 80 రాత్రులు సీనాయి పర్వతం మీద మోకాళ్ళేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బలమైన అభిషేకంతో మరి కొండ కిందకు దిగివచ్చి ఇశ్రాయేలులతో మాట్లాడిన గొప్ప వ్యక్తి మోషే. మోషే ఎంతటి గొప్పవాడు మోషే. మోషే పుట్టుక సమయంలో ఐగుప్తీయులని ఫరో రాజు మగపిల్లలను పుట్టిన వాళ్ళందరినీ ఏమన్నాడు? చంపమన్నాడు. మోషే పుట్టుక సమయంలో ఓ గొప్ప విషాదం. మోషే పుట్టే సమయంలో రక్త కన్నీరు చూస్తున్నారు అందరూ. మోషే పుట్టే సమయంలో మగపిల్లలందరినీ నైల్ నదిలో పడేయమని ఆజ్ఞ ఇచ్చారు. మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు పుట్టిన సమయంలో కూడా రాజు అయిన హేరోదు రాజు కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మగపిల్లల్ని చంపేమని. 2 సంవత్సరాల వయసులోపు ఉన్న మగపిల్లలందరినీ కూడా చంపేశారు. యేసయ్య పుట్టిన సమయంలో వధ జరిగింది. మోషే పుట్టిన సమయంలో కూడా వధ జరిగింది. యేసుక్రీస్తు వారిని కాపాడటానికి గాబ్రియేలు దూత వచ్చి మరియమ్మతో యోసేపుతో మాట్లాడితే వారు ప్రియమైన దేవుని బిడ్డలారా బెత్లెహేము నుండి నజరేతుకు వెళ్ళటం, ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్ళటం మనం చూసాం. ఇప్పుడు మోషేను కాపాడటానికి తండ్రి అయిన దేవుడైనటువంటి యెహోవా 3 నెలలు మోషే తల్లి అయినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే తల్లి పేరు గుర్తు రాలేదు, మిమ్రాను ఏదో ఉంది. మోషే అక్క పేరేమో మిరియాము. మోషే తల్లి 3 నెలలు పాలిచ్చి పెంచేటప్పుడు బిడ్డను ఎంతగానో దాచింది. ఆ తర్వాత బిడ్డను ఇక దాయలేక ఏడుస్తున్నాడు కదండి, నెలలు జరుగుతున్నాయి కదా, ఇక దాయలేక జమ్మ పెట్టి ఒకటి చేసి, మనకు తెలిసింది ఇదంతా, కీలు పూసి ఆ జమ్మ పెట్టెలో బిడ్డని నైలు నదిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా నైలు నది పక్కనే ఆ నీరులాగా ఉంటుంది, నదిలో పడేస్తే కొట్టుకుపోతాడు, నీరులాగా ఉంటుంది. ఆ నీటి మీద ఆ జమ్మ పెట్టిని వదిలి పంపిస్తుంది. నైలు నది అంతా కూడా మొసళ్ళు ఎక్కువ ఉంటాయి. వాస్తవానికి మొసళ్ళు మోషేను తినివేయవలసింది, తినివేయనివ్వకుండా నీసు వాసన ప్రియమైన దేవుని బిడ్డలారా మొసళ్ళకి రానివ్వకుండా ఆ జమ్ము పెట్టులో పెట్టి పంపించింది మోషే తల్లి. మోషే తల్లిలో మోషే తండ్రిలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అని అంటే, ఈ నా కుమారుడు దేవుడిచ్చిన కుమారుడు, ఈ నా కుమారుడు దేవుడు ఇచ్చినటువంటి బిడ్డ, ఈ బిడ్డ అయినటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏమి రావాలి? విడుదల రావాలి, బానిసత్వంలో నుండి వీళ్ళు బయటపడాలి. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికిన ఈ నా జనాంగానికి నా ఏకైక కుమారుడైనటువంటి మోషే ద్వారానే విడుదల రావాలి. నా దేవుడే నా బిడ్డను ఈ జమ్ము పెట్టులో నుండి మొసళ్ళ నోటికి వెళ్ళనివ్వకుండా నా దేవుడు కాపాడతాడు, నా బిడ్డ రాజకుమారుడుగా ఉంటాడు అని భావించి విశ్వాసంతో బిడ్డను పెంచి జమ్ము పెట్టులో పెట్టి పంపించారు తల్లిదండ్రులైన వారు. కొట్టని చప్పట్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా 40 సంవత్సరాల రాజకుమారుడిగా, 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ముందు నడిపించిన నాయకుడిగా మోషే జీవించాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. మోషే దేవుని స్వరము విన్నవాడు. మోషే గురించి దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. మోషే ఒక రోజున తన అక్కకి తన అన్నకి చెప్పకుండానే సిపోరా అనేటువంటి ఇత్రో కూతురు అయినటువంటి సిపోరాను వివాహం చేసుకొని కూషు దేశం నుండి తన ఇంటికి వచ్చినప్పుడు, మాకు చెప్పకుండా నువ్వు వివాహం చేసుకొని వస్తావా అని మోషే వాళ్ళ అక్క మిరియాము మోషే మీద కోప్పడినప్పుడు, మోషే వాళ్ళ అక్కకి దేవుడు ఏం పెట్టాడండి? కుష్ఠవ్యాధి పెట్టాడు. అంటే మోషే వాళ్ళ అక్క నా తమ్ముడేగా అన్నట్లు చూచినా, అహరోను నా సహోదరుడే అన్నట్టు చూచినా, మోషేని దేవుడు ఎలా చూస్తున్నాడు? నా సేవకుడు, నా సేవకుడు.
అతని మీద మీరెందుకు కోప్పడతారు అన్నాడు. నా సేవకుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు నా మోషే అని దేవుడే చెప్పాడు. ఆశ్చర్యం చెప్పనా, మోషే అక్క మిరియాము చనిపోయింది, కానాను దేశానికి చేరకుండానే చనిపోయింది. బాగా వినండి, మోషే వాళ్ళ అన్న పేరు అహరోను. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను. మొట్టమొదటిగా బలులర్పించిన వాడు ప్రధాన యాజకుడుగా బలులర్పించిన వాడు అహరోను. అతి పరిశుద్ధ స్థలములో నీల దోమన రక్త వర్ణముల గల అడ్డు తెరను దాటి అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి గొర్రె పిల్లను వధించి రక్తమున బలిపీఠం మీద ప్రోక్షించి ప్రజలందరి పక్షమున ప్రార్థన చేసిన ప్రధాన యాజకుడు ఎవరంటే అహరోను. అటువంటి అహరోను కూడా మరణించాడు, కానానికి చేరల. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే, దేవుని ముఖదర్శనం చూసిన మోషే, దేవుని ప్రత్యక్షతను చూసిన మోషే, దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆదికాండం, నిర్గమాకాండం, చెప్పండి, సంఖ్యాకాండం, లేవియాకాండం, ద్వితీయోపదేశ కాండం, 5 పుస్తకాలను రాసింది కూడా మోషే. పెట్టుకోండి, పుస్తకంలో రాసుకోండి. తర్వాత ఈ 5 పుస్తకాలను కలగలిపితే ఏమంటారంటే ధర్మశాస్త్రము అంటారు. ఏమంటారు? ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రాన్ని కూడా రాసింది ఎవరు? మోషేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 పుస్తకాలను రాసిన మోషే 2 రాతి పలకలు దేవుని చేతి రాత చేత రాయించుకున్న మోషే. ఆ రోజుల్లో లేవీయులు వీళ్ళందరూ కూడా మందసాన్ని మోసుకుంటూ ప్రయాణించేవాళ్ళు. ఆ మందసం లోపల బలిపీఠం పెట్టారు. ఆ బలిపీఠములో ఇదిగో 2 రాతి పలకలు ఉన్నవి. అలాగే 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు పోషించబడ్డారు. దేని చేత? ఇప్పుడు నోరు తెరవాలి, మౌనంగా చూస్తే కాదు. మీరు నోరు తెరిచి చెప్తే 15 మినిట్స్లో ముగిచేస్తా. 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు పోషించబడ్డారు. దేని చేత? హార్బర్, పరలోకంలో నుండి ఆకాశపు మన్నా ద్వారా. ఈ మన్నా ప్రతిరోజు వచ్చేది. ఈ మన్నా ఏ రోజుకు ఆ రోజు పాడైపోయే మన్నా. అందుకనే మీరు ఏ రోజుకు ఆ రోజే తీసుకోండి, తినండి. 2వ రోజు మీకు మన్నాని ఇస్తానంటాడు దేవుడు. అయితే ఆ మన్నాని తీసి బలిపీఠంలో భద్రంగా పెట్టారు. నేటికి యెరూషలేములోకి వెళ్తే ఇప్పటికీ మన్నా పాడవకుండా అలాగే ఉంది. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పటికీ యెరూషలేములో బలిపీఠం ఉన్నది, ఇప్పటికీ యెరూషలేములో మందసం ఉన్నది, ఇప్పటికీ యెరూషలేములో కరుణాపీఠం ఉన్నది. కుడివైపున ఒక దేవదూత, ఎడం వైపున ఒక దేవదూత, ఆ బలిపీఠం లోపల 2 రాతి పలకలు, అలాగే మన్నా. ఇవన్నీ గుర్తుగా వాళ్ళు ఒక ఆడిటోరియంలో పెట్టారు. అయితే అటువంటి గొప్ప అద్భుతాలు చేసిన మోషే ఇజ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశం నుండి ముందుండి నడిపించిన మోషే ఏమేమి దాటుకుంటూ వెళ్ళారండి? త్వరగా చెప్పండి, ఏమేమి దాటుకుంటూ వెళ్ళారు? ఐగుప్తు దేశం నుండి వాళ్ళు రాగానే బయటికి వాళ్ళకి మొట్టమొదటిగా ఎదురైంది ఏంటి? ఎర్ర సముద్రం. ఆ తర్వాత 40 సంవత్సరాల అరణ్య యాత్ర. ఆ తర్వాత యెరికో పట్టణము. ఆ తర్వాత యోర్దాను నది. చూడండి, ఎర్ర సముద్రము, అరణ్య యాత్ర, యెరికో గోడ, యోర్దాను నది. ఇది దాటిన తర్వాత వాళ్ళు చేరవలసిన గమ్యం ఏ ఊరికి వెళ్ళాలని? వాళ్ళు కానాను దేశానికి వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. అయితే ఎర్ర సముద్రాన్ని దాటారు, అరణ్యాన్ని దాటారు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన విషయం, మోయాబు కూడా దాటారు, యోర్దాను దగ్గరకు వచ్చారు, యెరికోలో అడుగు పెట్టారు. దాదాపు 39 సంవత్సరాలు అయినాయి. ఇంకొక సంవత్సరం దాటితే ఇజ్రాయేలీల ప్రజల్ని మోషే కానానికి చేర్పించేవాడు. కానీ మోషే కానానుకు చేరే సమయానికి దేవుడైన యెహోవా మోషేతో ఏమన్నాడు తెలుసా? అది చెప్పి నేను మాట్లాడి ముగిస్తా. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాల దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమున పశ్చిమ సముద్రం వరకు, యోదా దేశమంతయు, దక్షిణ దేశమున సోయరు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరి యెహోవా అతనితో ఇట్లా, నేను
నీ సంతానమునికిచ్చిదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసేదనని. ఆ ఆ ఆ ఆ ఆ ఆ. ఇప్పుడు చూడండి, ఆగ్రా. కనులారా నీకు చూడనిచ్చి తిని, కానీ నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళకూడదు. ఏం చూచాడు మోషే? కనులారా కానానును చూచాడు. తన కన్నులకు కానాను దేశం కనబడుతుంది. ఇప్పుడు మనం చర్చి నుండి బయటకు వస్తే, మనం తూర్పు వైపు తిరిగితే మనకేం కనపడుద్దండి? కాలువ కనపడుద్ది. భలే చెప్పారు. అలాగే బిల్డింగ్ ఎక్కి మనము ఇదిగో ఇటువైపు తిరిగితే మనకేం కనపడుద్ది? సముద్రం కనపడుద్ది. భలే చెప్పారు. అలాగే మనం ఇటువైపు తిరిగితే ఏం కనపడుతుంది? తాడి చెట్లు కనపడతాయి. అవునా? కనపడతాయి కళ్ళకి. చూచాం, అనుభవించామా? కాలువ చూచాం, కాలువలోకి దిగల, అనుభవించినట్ట కాదు. సముద్రాన్ని చూచాం, సముద్రంలో మునగల, అనుభవించినట్ట కాదు. తాటి చెట్లు చూచాం, తాటికాయలు తినల, అనుభవించినట్ట కాదు. దేనికి స్పందన ఎవరే? కాదన్నా చెప్పండి, అవునన్నా చెప్పండి. కాదంటే స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అబ్బాబ్బా, నేను కాబట్టి భరిస్తూ వహిస్తూ సహిస్తూ సేవ చేస్తున్నాను. కానీ నా స్థానంలో ఇంకొక ఆయన వచ్చుంటే, ఆయనకి ఇంకా హై బీపీ ఆయన అయితే, ఆయనన్నా కొట్టి చంపేస్తాడు మిమ్మల్ని, మీరన్నా ఆయన కొట్టి చంపేస్తారు. పక్కకన్నా వెళ్ళిపోయి ఈ సేవకు దండవరా అని చెప్పి పారిపోతాడు. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. కొట్టని గట్టిగా చెప్పండి. సప్పట్లు కాదురా స్వాములారా నాయన. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అదేనండి, ముగిస్తున్నానండి. చూస్తే అనుభవించినట్ల కాదు, అనుభవిస్తేనే అనుభవించినట్టు, తింటేనే అనుభవించినట్టు, వాగ్దాన దేశంలో అడుగు పెడితేనే అనుభవించినట్టు. మోషే వాళ్ళ అక్క కానాన్లో అడుగు పెట్టిందా? లేదు. మోషే వాళ్ళ అన్న కానాన్లో అడుగు పెట్టాడా? లేదు. ఇప్పుడు మోషే కానాన్లో అడుగు పెట్టే టయానికి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు కూడా అడుగు పెట్టలేవు. వై? వాట్ హ్యాపెండ్? తండ్రి దేనికి? నువ్వు చూస్తావు కానీ నువ్వు అడుగు పెట్టలేవు. నువ్వు చూస్తావు, దేవుని రాజ్యంలో చేరలేవు. ఎందుకు దేవా అంటే, మోషేకి దేవుడు చెప్తున్నాడు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఇజ్రాయేల్ ప్రజలకు దాహం వేసినప్పుడు బండతో మాట్లాడమని నేను చెప్తే, బండను నువ్వు 2 సార్లు కొట్టు. సీనాయి పర్వతం మీద నుండి వచ్చినప్పుడు 2 రాతి పలకలు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చి, ఇదిగో 10 మాటలు 10 ఆజ్ఞలు దేవుని మాటలని చెప్పవలసిన నీవు ఆ 2 రాతి పలకలను, మీరు తర్వాత వెళ్ళి చదవండి బైబిల్లో, ఆ 2 రాతి పలకలను సీనాయి పర్వతం మీద నుండి కిందకు రాగానే ఇజ్రాయేల్ ప్రజలు మోషే మాకు లేడు అనుకొని, మోషే కనిపించట్లేదు అనుకొని అహరోను మీద గట్టిగా పడేసరికల్లా మాకు దేవుడు లేడు, మాకు ఒక దేవత కావాలని చెప్పినప్పుడు అహరోన్ అంటాడు, ఈ బాధ పడలేక ఇసుకిస్తున్నారని, సనుక్కుంటున్నారని, కోపగించుకుంటున్నారనేసరికి అహరోన్ ఏం చేస్తాడు? ఆ మాటలకు తట్టుకోలేక, మీరు ఐగుప్తు దేశం నుండి బంగారు పోకులు తెచ్చుకున్నారుగా, చెవులీలు తెచ్చుకున్నారుగా, నగలు తెచ్చుకున్నారుగా, నకిలీసులు తెచ్చుకున్నారుగా, ఆ నగలన్నీ ఆ పోగులన్నీ తీసుకుని వెళ్ళి ఆ అగ్నిలో వేయండి, అది ఒక బంగారు దూడగా అయింది, ఆ బంగారు దూడను మీరు సేవించండి అంటాడు అహరోను. వాళ్ళు సేవించడం ప్రారంభిస్తారు, బంగారు దూడని ఆరాధించడం ప్రారంభిస్తారు. తినొచ్చు, త్రాగొచ్చు, వాయు వరస లేకుండా విచ్చలవిడిగా స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు పాపము చేస్తామంటే, ఆ దృశ్యాన్ని చూచిన మోషే కొండ మీద నుండి దిగిరాగానే అది చూచి తట్టుకోలేక కోపంతో, ఆయన చేతిలో ఎన్ని పలకలు ఉన్నాయన్నానండి? 2. ఒక రాతి పలక మీద 4 ఆజ్ఞలు, మరొక రాతి పలక మీద 6 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఎవరు రాసిన ఆజ్ఞలు? ఎవరు? దేవుడు. దేవుడు తన చేతితో రాసిన ఆ ఆజ్ఞలని వాళ్ళు చేస్తున్న పనులను చూసి కోపంతో ఆ 2 రాతి పలకలను కూడా మోషే ఏం చేసి ఉంటాడు? పగలగొట్టి అగ్నిలో పడేస్తాడు. అది ఒక పాయిజన్లా తయారైతే దాన్ని తాగిస్తాడు. అయితే బాగా వినండి, 2 రాతి పలకలు అగ్నిలో పడేయటం, బండతో మాట్లాడమంటే బండను కొట్టటం, ఇజ్రాయేల్ ప్రజలని ఇసిగిస్తున్నారని ద్రోహులారా అనటం, కాని మాట పలకటం.
అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నీకు కానానుకు చూపిస్తాను కానీ కానానుకు నిన్ను చేర్పిను. కానాను చూడు కానీ కానాను చేరవు. ఎందుకు దేవా అంటే కాని మాట పలికావు. ఫైనల్ వర్డ్స్. ఎందుకు దేవా అంటే బండతో మాట్లాడమంటే బండని కొట్టావు. ఎందుకు దేవా అంటే నేను ఇచ్చిన 2 రాతి పలకలు ఇశ్రాయేలు ప్రజలకి చూపించమంటే ఆజ్ఞాపించమంటే ఆ 2 రాతి పలకలను అగ్నిలో పడేశావు. దేవా నా వైపు చూడండి. దేవా మోషే ఇలా అడుగుండొచ్చేమో, నేను నీ ముఖముతో చూచి నేను మాట్లాడిన ఆయన కదయ్యా, సీనాయి పర్వతంలో 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించిన కదయ్యా, నాయనా నన్ను జ్ఞాపకం చేసుకోవా, నాకు కానాను చూపిస్తానంటున్నావు, కానానికి చేర్పించనంటున్నావు ఏంటయ్యా అని బతిమలాడుకొని ఉండొచ్చు. మోషే బతిమలాడలేదండి. మీరు బాగా చదవండి ఇంటికి వెళ్ళి ఖాళీ టైంలో. ఈ లాస్ట్ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో మోషేకు 120 సంవత్సరాలు వచ్చినప్పటికీ తన కంటి దృష్టి తగ్గల, అతని సత్తువ తగ్గల, కానీ అతను ఏమైపోయాడు? కానాను చూడకుండానే చచ్చిపోయాడు. అతడు చనిపోవటానికి కారకులు ఎవరై ఉంటారు? ఎవరు? ఆయనే. ఆయనలో లోపం ఏంటి? ఆయన మాట్లాడిన మాట ఏమన్నాడు? ఇశ్రాయేలుని ద్రోహులారా అన్నాడు. ఒకటి మాట. రెండోది మితిమించిన కోపం. బండతో మాట్లాడమంటే బండను ఏం చేశాడు? కొట్టాడు. ఎన్నిసార్లు కొట్టాడు? 2 సార్లు. ఆ బండ ఎవరు? మీరు తర్వాత ఇంటికి వెళ్ళి పత్రికలో పాటల్లో చదవండి, ఉంటుంది. ఆ బండ ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ బండ మిమ్మల్ని వెంబడించిన బండ, మీ కొరకు రక్తము చిందించిన బండ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇక్కడ బాగా గమనించండి, యేసుక్రీస్తు వారిని ఒక్కసారే రోమా జనాంగము ఏం చేశారు? కొట్టారు. కొరడాలతో కొట్టారు. ఒక్కసారే కొట్టారు. యేసయ్యకి సిలువ రోమా సామ్రాజ్యం ఒక్కసారి వేశారా? 2 సార్లు వేశారా? ఒక్కసారే వేశారు. ఇప్పుడు బాగానండి. మోషే బండను 2 సార్లు కొట్టడానికి నూతన ఇజ్రాయేలీల ప్రజలుగా యేసుక్రీస్తును నమ్మిన బిడ్డలుగా చెప్పబడుతున్న మనము బండగా చెప్పబడుతున్నది యేసుక్రీస్తు వారు. ఒక్కసారి రోమా సామ్రాజ్యం కొట్టారు. రెండవసారి నేటికి కూడా యేసు రక్తంలో కడగబడిన బిడ్డలు ఇప్పటికీ కూడా ఆయన కొడతా ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఆయన మాట వినకుండా, ఆయన రక్తంలో కడగబడి, ఆయన బిడ్డలుగా పిలవబడి, ఆయన బలలో చేయి వేస్తూ, ఆయన రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకొని కూడా బాప్తీసానికి తగ్గట్టుగా బతకకుండా, రక్షణకు తగ్గట్టుగా బతకకుండా, నీకు నచ్చినట్లుగా నువ్వు బతుకుతూ, నీకు నచ్చిన సినిమాలు చూస్తూ, నీకు నచ్చిన మాటలు మాట్లాడుతూ, నీకు నచ్చిన దుర్భాషలు ఆడుతూ, నువ్వు మందిరానికి వచ్చి బలలో చేయి వేస్తూ ప్రభు బిడ్డగా అనిపించుకుంటూ ప్రభు రక్తాన్ని తాగుతూ నువ్వు జీవిస్తున్న ప్రతిరోజు నువ్వు ఆయన ఏం చేస్తున్నావు? చెప్పండి, ఏం చేస్తున్నావు? ఏందండి? సిలువేస్తున్నావు అన్నది పక్కన పెట్టండి. రెండోసారి ఏం చేస్తున్నావు? అది నిజంగా నీ మనస్సాక్షి నీకు చెప్పిద్ది. యేసును కొడుతున్నావా? యేసును నీ గుండెల్లో పెట్టుకున్నావా? ఫైనల్ వర్డ్స్. యేసును కొట్టే స్థితిలో ఉన్నావా? యేసు కొరకు నువ్వే కొట్టించుకునే స్థితిలో ఉన్నావా? యేసును బాధ పెట్టే స్థితిలో ఉన్నావా? యేసు కొరకు నీవే బాధపడే స్థితిలో ఉన్నావా? సంఘములో, కుటుంబంలో, ఇంటి ఇరుగు పొరుగు వారిలో ఉన్నప్పుడు నీ నోరు ఇదిగో, నీ నోరు చూడు, నీ నోరు కాచుకోవాలి. కాచుకుంటున్నావా? నోటికి ఏ మాట పడితే ఆ మాట అనేయటం. ఒక విశ్వాసం లేదు, ఒక సేవకుడు అని లేదు, ఒక సంఘం అనేది లేదు, ఒక ఇరుగు పొరుగు వాళ్ళని లేదు, ఏది పడితే అది మాట్లాడేయటం. నీ నోరుకు అడ్డు లేదు, అదుపు లేదు. అదేమనంటే నన్ను ఎవడు ఎదిరిస్తాడు? నాకు ఢీ కొట్టేవాడు ఎవడు? నన్ను ఎదిరించేవాడు ఎవడు? ఈ నోటిని అదుపులో పెట్టుకోకుండా ఏది పడితే అలా మాట్లాడుతున్నావే, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నావే, నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నావే, నీవు కూడా మోషే వలె 2 సార్లు యేసయ్యను కొట్టే గుంపులో ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, మోషే 2 సార్లు బండను కొట్టాడు. మోషే తన నోటిని అదుపులో పెట్టుకోలేకపోయాడు. కానానికి ఏమవ్వలేకపోయాడు? చేరలేకపోయాడు. ఇప్పుడు మనందరము ప్రయాస మందిరానికి వస్తున్నాము. నేను ఎంతసేపు అండి, 1.5 గంట సేపు గొంతు పోయేటట్టు వాక్యం చెప్పా.
మీరు కూడా ఎంతగానో నడువు నొప్పి అయినా, కాలు నొప్పులైనా, ఏమండి తలనొప్పి అయినా, ఏమండి ఇబ్బంది అయినా, పైన ఎండ వేడైనా, ఫ్యాన్ వేడైనా, కష్టమైనా మీరు ఎంతసేపు కూర్చున్నారే, ఇవంతా దేనికోసం? దేనికోసం? ఒక కానానికి వెళ్ళటానికి. మనం ఏ కానాను అది? పరమ కానాను. హాల్ ప్రేయర్లకు వస్తున్నాం ప్రతి నెల ఆఖరి శుక్రవారం, నిద్ర మానుకుంటున్నాం. దేనికోసం అది? పరమ కానానికి వెళ్ళటానికి. శుక్రవారం ఉపవాసంలో ఉంటున్నాం, శనివారం సిద్ధపాటు కూడిక, ఆదివారం ఆరాధనలు, ఇదిగో కార్యరాజు అన్న 3 రోజులు మీటింగ్స్ పెట్టాడు, దానికి తరలు వచ్చాం. ప్రతిరోజు భక్తి చేస్తున్నాం. దేనికి వెళ్ళటానికి? పరమ కానానికి వెళ్ళటానికి. ఇంత చేస్తున్నామే, మరి పరమ కానానికి వెళ్ళటానికి ఎంత భక్తి చేస్తున్నామే, మరి ఒక రోజున పరమ కానానికి వెళ్ళాలని అంత నిరీక్షణలో ఉన్న నీవు, జస్ట్ దేవుడు పరదేశంలో నుండి అదిగో పరలోక రాజ్యం చూడు, నీ పని అయిపోయింది, పాతాళానికి వెళ్ళంటే నీ పరిస్థితి ఏంటి? అర్థమైంది నేను చెప్పింది? పరదేశంలో నిన్ను పెట్టి అదిగో పైనే పరలోకం ఉంది, చాలే పాతాళానికి వెళ్ళిపోని పంపిస్తే పరలోకాన్ని అనుభవించినట్ట? అనుభవించలేనట్టు. ప్రతి సంవత్సరం జనవరి 1 వాగ్దానాలు నీకు వస్తున్నాయి కదా, వాగ్దానాలను చూస్తున్నావు. ఆ వాగ్దానాలను చూస్తే సరిపోతే వాగ్దానాలు అనుభవించాలా? మరి వాగ్దానాలు అనుభవించాలంటే, నెరవేర్పు అనుభవించాలంటే, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే కాచుకోవాల్సిందేంటి? నోరు. కాపాడుకోవాల్సిందేంటి? రక్షణ. మార్చుకోవాల్సిందేంటి? బ్రతుకు. చేర్చుకోవాల్సిందేంటి? దేవుని వాక్యం. మరి అంతటి గొప్ప ప్రవక్త అయిన మోషేకే పరమకానానికి చోటు లేకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి నాన్న? కళ్ళు మూసుకో, మోకాళ్ళు వేయండి. మన సంఘంలో ఉన్న ఎలిజబెత్ అక్క ప్రార్థిస్తుంది. కృపగల దేవ, దయగల రాజా, యేసయ్యా నీకే వేలాది స్తోత్రాలు తండ్రి. చెయ్యి